101వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని మన ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి శ్రీ హరిశ్చంద్ర పిలుపు మేరకి ఆహ్వానం మేరకి పార్టీ ఆహ్వానం మేరకు వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలానే మీడియా మిత్రులు కూడా ఇది చారిత్రాత్మకమైన రోజు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకి ఇదే రకంగా ఈ రాష్ట్రంలోనూ మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్లోనూ అట్లా దేశంలోనూ అంతర్జాతీయంగా కూడా 101వ ఎన్టీఆర్ జన్మదినోత్సవ కార్యక్రమం ఇదే రకంగా జరుగుతూ ఉన్నది. ఎన్టీ రామారావు గారు మనని వీడి 28 సంవత్సరాలైంది. వారు పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీని స్థాపించి 42 సంవత్సరాలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ వచ్చినటువంటి వారిలో సీనియర్ తెలుగుదేశం నాయకులు చాలామంది ఉన్నారు. నాతో పాటు అట్లే అహర్నిశలు వారు స్థాపించినటువంటి ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ అధికారం ఉన్నా లేకపోయినా పార్టీని నిలబెట్టి పెంపొందించి బలోపేతం చేసి ఈ రాష్ట్రంలో ఇక ముందు రాబోయేటటువంటి సవాళ్ళను ఎదుర్కొనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్దినటువంటి వాటిలో ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ అగ్ర స్థానంలో ఉంది. ఈ చరిత్ర ఎందుకంటే 101వ ఎన్టీఆర్ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఇంత గొప్పగా మరి 101 కేజీల స్వీట్ కేకును తీసుకొచ్చి కట్ చేసి ఇవాళ తెలుగుదేశం అంటే ఏమిటో, ఎన్టీఆర్ గారు అంటే ఏమిటో, చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమిటో తెలిపే విధంగా ఇవాళ ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వారికి ఇచ్చేసినట్టు మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ విధంగా మన రాష్ట్రంలో ఇంకెక్కడా కూడా ఇలాంటి ఏర్పాటు ఇంత ఉత్సాహంతో చేసిన కార్యక్రమాలు ఎక్కడా లేవు. ఇది కొనసాగించాలి. మనం చూస్తా ఉన్నాం. 22 ఏళ్ళు అయింది ప్రతిపక్షంలో ఉండే రాష్ట్రంలో. మరి అంతకుముందు అన్నగారు 5 ఏళ్ళు, బాబు గారు 9 ఏళ్ళు మన మరి అవిభక్త ఆంధ్రప్రదేశ్ మరి ఏ రకంగా పరిపాలించారో, ఏ రకంగా మరి ప్రజలకు మేలు చేశారో, వాగ్దానాలు అమలు చేశారో మీకు తెలుసు. ఆ కాంటెక్స్ట్లో మనం చూస్తే, ఆ నేపథ్యంలో మనం చూస్తే వారి తర్వాత అన్నగారి తర్వాత అట్లనే బాబు గారి తర్వాత వచ్చిన పాలకులు దేనికి తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీ పాలన గల లేరు అనే విషయం కూడా మీకు అందరూ చెబుతున్నాను. హామీలు అమలుపరచరు, అది సాధ్యమైన హామీలు ఇవ్వరు. ప్రభుత్వ ఖజానా అంటే చాలా చులకన భావం. ప్రజలు కట్టినటువంటి డబ్బు, ఈ ప్రజల ఖజానాని వాళ్ళు ఏ విధంగా దుర్వినియోగం చేస్తా ఉన్నారో మరి పుంఖానుపుంఖంగా మీడియాలోను పేపర్లోనూ ఈ రోజు వరకు కూడా వస్తుంది. చూస్తామంటే వాళ్ళ అన్నగారి పాలన, బాబు గారి పాలన గుర్తుకొస్తా ఉన్నది జనానికి. వారు చేసినటువంటి మంచి కార్యక్రమాలే ఇంకా ప్రజల మెదడులో ఉన్నది పోల్చుకుంటా ఉన్నారు. అందుకనే సజీవంగా తెలుగుదేశం పార్టీ ఇవాళ ఈ స్థాయిలో ఉన్నదంటే దానికి కారణం అప్పుడు అన్నగారి పరిపాలన, బాబు గారి పరిపాలన అనేది నేను నా ఉద్దేశం. మీరు పోల్చుకోండి. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాల పాలనను వాళ్ళు చేసినటువంటి అవినీతి, దుర్మార్గం, అన్యాయం ఏ రకంగా ఉందో అది ఇప్పుడు పరాకాష్ట మన పొరుగునున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అట్లా ఉంది. మీరు చూస్తూ ఉన్నారు. పోలింగ్ బూతుల్లో పగలగొడుతున్నారు.
మన నాయకులే చంపే హత్యా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మహిళలంటే మర్యాద లేదు. ఏ రకంగా చూస్తే వాళ్ళు ఎంత దుర్మార్గమైన పరిపాలన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందో మనకు తెలుసు. అది అంతమయ్యేటువంటి రోజు 4వ తారీఖున తెలుస్తుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. అంతేకాదు ఈ దేశంలో ప్రముఖమైన వ్యక్తి మన దేశ ప్రధాని మోడీ గారు అన్నగారిని ఉద్దేశించి ఎన్టీ రామారావు గారు అని లోక్సభలోనూ బహిరంగ సభలోనూ సంబోధించినట్టు విషయం మీరు గుర్తు తెచ్చుకుంటే అన్నగారి యొక్క గొప్పతనం మీకు అందరికీ తెలుసు. మనందరి బాధ్యత, తెలుగు వారందరికీ. అన్నగారు తన నటనతో తెలుగు ప్రజానీక గుండెల్లో ముద్ర వేశారు. అలానే అన్నగారు తన పరిపాలనతో, తన సంక్షేమ అభివృద్ధి పరిపాలనతో, మాట తప్పని పరిపాలనతో ఆయన రాజకీయాల్లో కూడా ప్రజల గుండెల్లో ముద్ర వేశారనే విషయం నేను చెప్తాను. అంతేకాదు వారు చనిపోయిన తర్వాత కూడా అంతకంటే ఎక్కువగా వాళ్ళ ప్రజల హృదయాలలో నెలకొని ఉన్నారు ఎన్టీ రామారావు గారు అని చెప్పదలుచుకున్నాను. ఇంకా ఆ స్థానం ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే అప్పటికప్పుడు సమకాలీన రాజకీయాల్లో కొంత గుర్తింపు, కొంతమంది రాజకీయ విభేదాల వల్ల కొంతమంది అన్నగారు రాజకీయాలు రాకపోతే మరి బాగుండేది, ఆయన అంత బ్రహ్మాండమైన నటుడు కాదు. తాను రుణపడి ఉన్నానని, ప్రజలకి రుణపడి ఉన్నాను, నన్ను ఇంత వారు చేశారు, వారికి ఏదైనా చేయాలంటే రాజకీయాల్లో ప్రవేశించాలా అని పెట్టి పార్టీని నిర్మాణం చేసినట్టు. మీరు ఆ జెండాని రూపొందించిన విధానం కూడా చూస్తే ఈ దేశంలో ఏ పార్టీ జెండా కూడా ఆ విధంగా అందరినీ రిప్రజెంట్ చేసే విధంగా ఎక్కడన్నా ఉందా లేదనేది నా ఉద్దేశం. పసుపచ్చన జెండాలో కార్మికులకి గుర్తుగా చక్రం, నాగలి రైతు గుర్తుగా, ఇల్లు పేదవాళ్ళ గుర్తుగా, అది ఎంత సమయోచితంగా ఆ పతాకాన్ని ఏర్పాటు చేశారో మీరు చూస్తే ఏ జెండా కనపడ్డా ఈ జెండా ఉంటే కేరింతలు, మరి జైలు కొట్టడం, అన్నగారికి జైలు కొట్టడం మనందరం చూస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా. ఈ 42 ఏళ్ల బట్టి మనం అన్నగారు వేరు, తెలుగుదేశం పార్టీ వేరు అని మేము అనుకోవటం లేదు. కొంతమంది అనుకుంటున్నారు. కాదు, అన్నగారు శాశ్వతంగా ఇవాళ ప్రజల హృదయాలలో ఇంత పెద్ద ఎత్తున ఉన్నారు అంటే ఆయన పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆయనకి నిజమైన రాజకీయ వారసుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నిజమైన రాజకీయ వారసుడిగా నేను తెలిసే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆ రాజకీయాలంటే తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టి గొప్పతనాన్ని చాటి ఇవాళ తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఇవాళ తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 2 వ్యక్తులు తోడయ్యారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఎన్డీఏలో పాల్గొన్నారు, ఎన్డీఏ కూటమి ఏర్పడింది. అందుకనే ఇక్కడ మనం తెలుగుదేశం పార్టీ, జిల్లా తెలుగుదేశం పార్టీ ఆలోచించి ఎన్డీఏ ఏర్పడక ముందు టీఆర్ఎస్ పార్టీని దాని ఓటమిలోనే తెలుగుదేశం విజయం ఉందని చెప్పి మనం ఓట్లు వేయడం జరిగింది. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి రాజకీయ పరిస్థితులు మారినాయి. తెలుగుదేశం జాతీయ పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం, తెలంగాణ యూనిట్ కూడా దాంట్లో భాగస్వామ్యం. అందుకనే ఎన్డీఏతో పోవాలని నిర్ణయించుకొని మనం ఆ లైన్ ద్వారా ఇప్పుడు నడుస్తున్న విషయం కూడా
మీకు అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది ఒక కొత్త విషయం. రాజకీయాల్లో ఇలాంటి మలుపులు సాధ్యమే. ఇప్పుడు ఇక ముందు జరగబోయేది ఆంధ్రప్రదేశ్లో బాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. అలానే ఇక ముందు తెలంగాణలో కూడా అన్నీ సక్రమంగా ఉంటే అదే బాటలో పోయి ఇక్కడ కూడా తెలంగాణలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలని ఖచ్చితంగా జరగాల. జరిగితేనే మార్పు, అది నిజమైన మార్పు. కేంద్రంలో సమగ్రమైన అభివృద్ధి, సంక్షేమ మరి పాలన సాగాలన్నా, రాష్ట్రంలో కూడా అదే విధంగా సాగాలన్నా ఈ పందాలో నడవకపోతే మనం ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడే ఉన్నట్టు అవుతుంది. ప్రజల యొక్క మనోభావాలను కూడా మనం గుర్తించినటువంటి వాళ్ళు కాదు. చాలా చైతన్యపూరితంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీతో సంప్రదిస్తూ ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ ముందు పేటీన ఉండి అన్ని విషయాలలోనూ వాళ్ళు స్పందించి, మీరు చూస్తూ ఉన్నారు ఖమ్మంలో అనేక విషయాల మీద స్పందించారు. అంటే జిల్లాల మండలాల్లో కూడా అదే విధంగా స్పందించి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అనే విషయం మీకు తెలియదు. అంతేకాదు ఎన్టీ రామారావు గారికి భారతరత్న బిరుదు ఇవ్వాలని ఇక్కడ మనం పోరాడుతున్న విషయం కూడా హరిశ్చంద్ర నాయకత్వంలో మీకు నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాదు వాళ్ళందరికీ మనం వాళ్ళ ప్రశ్నించేది ఇక్కడ ఉన్న ప్రజాప్రభుత్వం అనేటటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా మీరు అందరికీ అధికారయుతంగా మరి జన్మదినోత్సవాలు, వర్ధంతులు జరుపుతూ ఉన్నారు. ఎన్టీ రామారావు గారికి ఎందుకు జరపరు? మీకు వచ్చినటువంటి అర్థం ఏమిటి? ఇంకా గుర్తించలేకపోతున్నారా? వెంటనే మీరు చేయగలిగి చేయండి. అట్లనే భారతరత్న వచ్చే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కృషి చేయాలని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ సందర్భంలో నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆలస్యం అయితే పద్ధతి కాదు. పివి నరసింహ వారికి ఇచ్చారు. ఇంకా అఫీషియల్గా మరి ఎంపీ గారికి కూడా వర్ధంతి, జయంతి కార్యక్రమాలకు మీరు శ్రీకారం చుట్టారు. అదే రకం వరవడి మీరు ఇతర, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక విశ్వవిద్యాలయం. ఇప్పుడు ఇతర పార్టీల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దీంట్లోనే తీర్చిదిద్దబడి వారి అవకాశాల కొరకు అక్కడ వెళ్ళిన విషయం మనందరికీ తెలుసు. అది బాధపడుతున్నారో సుఖపెడుతున్నారో మీకు తెలుసు, నాకు తెలుసు. అయినా మనందరం ఎంత ఇబ్బంది అయినా సరే, డబ్బులు ఉన్నా లేకపోయినా ఎన్నో త్యాగాలు చేసి జేబులో డబ్బులు పెట్టి పార్టీ నిర్మాణం, పార్టీ ఆదేశం ప్రకారం చేస్తున్న సమస్యల మీద పోరాడుతూ ఉన్నాం. ఇంకా మన ముందు ఈ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ మీద చాలా కర్తవ్యాలు ఉన్నాయి, చేయాల్సిన. మన పార్టీ ఆదర్శాలకు అనుగుణంగా అన్నగారి స్ఫూర్తి తీసుకొని బాబు గారి యొక్క మరి రాజకీయాలు నడిపే విధానాన్ని మనం అన్నింటినీ గమనించి అన్ని విషయాల్లో ప్రజలకు చేదోడుబాటుగా ఉండాలని నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలి. మనం ఎవరికి శాశ్వతంగా ఒకవైపు ఉండేటటువంటిది ఏముండదు రాజకీయాల్లో. అందుకని ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. ఇవాళ అధికార పక్షాన్ని ఏ సమస్య ఉన్నా మనం నిలదీసి అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ విధంగా ఆ మార్గంలో మనం పోవాలని ఈ సందర్భంలో కోరుకుంటూ, మరి ఈ జన్మదినోత్సవాన్ని ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి దాన్ని విజయవంతం చేసినందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మండల నాయకులు, గ్రామ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అలాగే పార్టీ అభిమానులు, నందమూరి అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు, మేధావులు, ఇచ్చినటువంటి అందరికీ, సీనియర్ తెలుగుదేశం అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ ఇదే రకమైన ఆదరణ మాకు ఇవ్వండి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంలో మీకు వాగ్దానం చేస్తున్నాను. ఎన్టీ రామారావు గారికి ఇచ్చేటటువంటి నిజమైన నివాళి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రాలో ఎలానో వస్తాయి, తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చి ప్రజల బాగోగుల కోసం
పనిచేసే విధంగా మనం చూడాలని నేను కోరుతూ ఈ అవకాశం నాకు కలిగింది. మీకు అందరికీ కూడా మానవుడు తొట్టి ఎన్టీ రామారావు మహాత్ముడై మహనీయుడై మరి ఈనాడు ఈ సందర్భంలో ఆ మహనీయుడు యుగ పురుషుడిగా కీర్తి గడించి స్వర్గీయుడైనటువంటి ఎన్టీ రామారావు గారిని గురించి ఒక్క నిమిషం మాట్లాడే అవకాశం వచ్చినందుకు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. అందుకు సంతోషంగా ఉందన్నాను. శత జయంతి 101వ జయంతి అయినప్పటికైనా శత జయంతి గురించి రాసినటువంటి సందేశాన్ని మీ అందరి ముందు వినిపించే అవకాశం కలిగినందుకు సంతోషిస్తూ, శత జయంతి సార్వభౌమ నందమూరి అందగాడ మా జయలను అందుకొనుము మహానుభావ. నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య వెంకటరామమ్మల పుణ్య దంపతులకు కలిగిన పుణ్యమూర్తి జోహాలు. పువ్వు పుట్టగానే పరిమళించురుదే సామెతగా విద్యార్థి దశ నుండి విజయ పరంపరల తోడ ప్రథమ శ్రేణి ముంచీలిత ప్రాభవంబు తాడావు. చలన చిత్ర రంగంలో సాటి లేని హీరోగా పద్మశ్రీ కళా ప్రపూర్ణ నట సార్వభౌమ బిరుదులతో రాముడుగా కృష్ణుడుగా పూజలందుకున్నావు. శత జయంతి సార్వభౌమ నందమూరి అందగాడ మా జయలను అందుకొనుము మహానుభావ. చరితార్థపు సహనమూర్తి సత్యధర్మ శాంతిమూర్తి అమరుడవై నిలిచావు. అందుకో మా శత జయంతి జోహార్లు. తెలుగుదేశమను పేరా పార్టీని స్థాపించి చైతన్య రథము పైన చరిత్ర యాత్ర చేశావు. పేదవాడి పెన్నిధిగా ప్రజాస్వామ్య రక్షణకై ప్రజలమూని వచ్చావు. ప్రజల మనిషివైనావు. మా శత జయంతి సార్వభౌమ నందమూరి అందగాడ మా జయలను అందుకొనుము మహానుభావ. తెలుగు జాతి గౌరవాన్ని తెలుగు భాష ప్రాభవాన్ని ప్రపంచాన సాటినవు ప్రతిభశాలి జోహాలు. భూమి నుండి దివికేగి దివ్యతారవైనావు. నీ ఆత్మశాంతి కొరకు నివాళులను అర్పిస్తూ శత జయంతి సార్వభౌమ సౌరంభము సంతోషముతో. శత జయంతి సార్వభౌమ నందమూరి అందగాడ మా జయలను అందుకొనుము మహానుభావ. అమరుడు వై నిలిచావు. అందుకో మా జయంతి జోహార్లు. నీకు జోహార్లు. ప్రపంచాన సాటినవు ప్రతిభశాలి జోహార్లు. భూమి నుండి దివితేగి దివ్యసారవైనావు. నీ ఆత్మశాంతి కొరకు నివాళులను అర్పిస్తూ శత జయంతి సంరంభము సంతోషదాయకము సంతోషదాయకము సంతోషదాయకము. నాకు తెలుసు ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఈ బర్త్డే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ ఖమ్మం పట్టణంలో ఖమ్మం జిల్లాలో కేతినేని హరీష్ నాయకత్వంలో గత 30 ఏళ్ళుగా ఎంతో ఘనంగా వారి ఇంట్లో కార్యక్రమం కంటే ఈ నందమూరి రామారావు గారి బర్త్డే బ్రహ్మాండంగా గర్వంగా కార్యకర్తలు గర్వంగా చెప్పుకునే విధంగా కేతినేని హరీష్ వారి మిత్రబృందం మనస్ఫూర్తిగా అంకితమై పనిచేస్తున్నందుకు వారిని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎన్టీ రామారావు గారి గురించి మీ అందరికీ చెప్పి ఎంత చెప్పినా తక్కువే. ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడే అర్హత మాకుంది అని చెప్పి నేను అన్నాను. కానీ ఒక్క మాట మాత్రం లేదు. భారతదేశ చరిత్రలో
పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆనాడు ప్రధాన ప్రతిపక్షం. ఇంతవరకు ఇండియాలో ఏ ప్రాంతీయ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం వచ్చినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారిది. ఆ మహానుభావుడు తెలుగు జాతికే కాదు, యావత్ భారత జాతికి, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కాకుండా ప్రపంచంలో ఉన్న రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాత. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కేతినేని హరీష్ గారిని, వారి మిత్రబృందాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, డాక్టర్ గారు పాపం మధ్య నుంచి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చారు. వారి వయసు రీత్యా 75 ఉంటాయి అనుకుంటాను. కానీ అయినా ఈ ఎండలో ఈ కార్యక్రమం విజయవంతం కోసం, మీ అందరినీ ఉత్సాహపరచడం కోసం డాక్టర్ గారిని అభినందిస్తూ, మనస్ఫూర్తిగా మీ అందరిని అభినందిస్తూ సెలవుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి కార్యక్రమాలకి ఆద్యం పోసినట్టు ఎన్టీ రామారావు గారు 1982లో పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాలు ఆయన ఆరాధించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వేరు పార్టీలలో కూడా ఆయన ఆరాధించే వాళ్ళు ఉన్నారు. వారందరినీ ఈ ఎన్టీఆర్ జయంతి శుభ సందర్భం పురస్కరించుకొని వేరు పార్టీలు ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా తెలుగుదేశం పార్టీ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వేదిక మీద ఉన్న డాక్టర్ గారికి, హరీష్ చంద్ర గారికి అందరికీ నమస్కారాలండి. నేను ఎన్టీ రామారావు గారిని నింపేసినప్పుడు నాదెళ్ల భాస్కర్ రావు సిటీ బస్సు మోహన్ రావు గారితో బస్ వేసుకుని మేమంతా విజయవాడ వెళ్ళి చేసాం. అప్పుడు నేను జాబ్ లో ఉన్నా, కానీ ఎన్టీ రామారావు గారి మీద అభిమానంతో జాబ్ లో ఉన్నా, నా జాబ్ పోతుందని తెలిసినా కూడా మేము వెళ్ళాం. అట్లాగే ఎన్టీ రామారావు గారి పీరియడ్ లో మా టీఐ స్ట్రైక్ చేశారు. ఆ స్ట్రైక్ కూడా నేను ఒక 3 days పాల్గొనలేదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు చేసేది బాగానే ఉంది, మనకి జీతాలు బాగానే ఇస్తున్నారు, అవసరం లేదని. ఇక తర్వాత మా యూనియన్ లీడర్ అందరూ వచ్చి బతిలాంటి వెళ్ళాను. జన్మభూమి కార్యక్రమం వాటిలో కూడా చాలా పాల్గొన్నామండి. నాకు చాలా సంతోషంగా ఉండేది. అట్లాగే తర్వాత వచ్చిన జీతాలు కూడా ఎన్టీ రామారావు గారి పీరియడ్ లో మాకు బాగానే పెంచారు బాగానే. అప్పటి నుంచి ఇప్పుడు పెరుగుతూ వస్తున్నాయి. ఈ రోజు నేను 75,000 పెన్షన్ తీసుకోగలుగుతున్నాను. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా వర్క్ చేయమన్నారు. మాకు జీతం ఇచ్చినప్పుడు వర్క్ చేయాలి మేము. కానీ ఎన్జిఓస్ చాలా మంది మా తోటి వాళ్ళే విభేదించి ఆంధ్రాలోనూ ఇక్కడ కూడా ఓడించారు. కానీ ఈ తడవ అందరికి కనువిప్పు కలిగింది. పోటాపోటీగా వెళ్ళి ఓట్లేసి మొత్తం ఇప్పుడు బ్యాలెట్ ఓట్లలోనే, ఎన్జిఓస్ వేసిన ఓట్లలోనే చంద్రబాబు నాయుడు గారికి హైయెస్ట్ మెజారిటీ వస్తుంది. ఆ ఇదితోనే మొన్న మేము ఒక 5 మహిళలు ఖమ్మం నుంచి చింతమనేని గారికి వెళ్ళి ప్రచారం చేసామండి. మాకు చాలా సంతోషం అనిపించింది. బాబు గారు ఆంధ్రాలోనే కాదు తెలంగాణ కూడా వచ్చి వారి ఇక్కడ మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చేటట్టు చేయాలని కోరుకుంటూ, దానికి మన అందరి సహకారం కావాలి కాబట్టి మన అందరం సహకారం ఇవ్వాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అతిరథ మహారాజులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను తెలిసినంత వరకు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నా చిన్న వయసు, ఆ రోజుల్లోనే నేను 82 పార్టీ కోసం ఆర్నిషన్ కృషి చేస్తూ వచ్చాను. అన్నగారు మహిళలకు ఇచ్చిన స్వేచ్ఛ, ఏనాడు కూడా మహిళలకు ఆస్తి హక్కులో వాటా కల్పించాడు. అది అందరికీ ప్రోద్బోగమైన ఉత్సాహంతో మహిళలు కూడా పనిచేస్తున్నారు ఈరోజు. మరి పటువారి వ్యవస్థను అన్నగారు రాగానే వ్యవస్థను రద్దు చేసి మన రైతాంగానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడ్డారు. ఆ రోజుల్లో దొరల గడిలకు పోయి అయ్యా అని నమస్కారం పెట్టి నా భూమి ఎక్కడ ఉంది అని చెప్పమంటే కూడా చెప్పలేకపోయేది. ఆ రోజుల్లో అన్నగారు పటువారి ఆర్థిక పరంగా ఎన్నో సమస్యలు వచ్చినా కానీ మన వృత్తి ధర్మంగా మన రైతాంగానికి కానీ సబ్సిడీలు కానీ అభివృద్ధి పదంలో జనతా వస్త్రాలు కానీ 2 రూపాయల కిలో బియ్యం కానీ భారతదేశంలో ఎనలేని ప్రాంతంలో మారుమూల ఉన్న గ్రామాలలో కూడా ఈ అభివృద్ధి చేయలేదు. అన్నగారు భారతదేశంలో చరిత్రాత్మక విధానంగా 2 రూపాయల కిలో బియ్యాన్ని అమలు చేసిండు. అన్ని విధాల కూడా ఆ రోజు అన్నగారు ఎన్నో విధాల సమస్యలు వచ్చినా కూడా ఆగస్టులో బాబు గారు భుజాన వేసుకొని నాదెళ్ల భాస్కర్ రావుని గద్దె దించిందారా కూడా అన్ని ప్రతిపక్షాలు కూడా ఏకమై నాదెళ్ల భాస్కర్ రావుని గద్దె దించిన రోజులు ఎన్నో విధాలుగా బాబు గారు భుజాన వేసుకొని చేసినాడు. ఆ వృత్తి రీత్యా కూడా బాబు గారికి ఎన్నో విధాలు కూడా సమస్యలు వచ్చిన కార్యకర్తలు అండగా ఉన్నారు.
నా కార్యకర్తలే నా దేవుళ్ళు. ఎన్టీ రామారావు గాని బాబు గారు కానీ నా కార్యకర్తలే నా దేవుళ్ళు అని చెప్పుకున్నారు. ఇదే నా మనస్ఫూర్తిగా జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. సందర్భంగా తెలుగుదేశం పార్లమెంటు కార్యదర్శి కేతినేని రాజేష్ గారు అధ్యక్షత జరుగుతున్న కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చినట్టు ఖమ్మం పార్లమెంటు అధ్యక్షులు వాసిరెడ్డి రామనాథన్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం ఎన్టీఆర్ గారి అభిమానులు, అదేవిధంగా మహిళా మనులు, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో శ్రమకు వచ్చి కార్యక్రమం నిర్వహించినటువంటి కన్నేటి పృథ్వీ గారికి, అదేవిధంగా కొలికొండ మురళి గారికి, మా యొక్క టీం ఆఫీస్ టీం నిరంతరం నిద్ర ఆహారం లేకుండా పనిచేసిన వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ తెలుగుదేశం పార్టీ నిర్మాణమే బడుగు బలహీన వర్గాల కోసం నిర్మించినటువంటి పార్టీ. ఇవాళ బడుగు బలహీన వర్గాలకి చైతన్యం కలిగిందంటే తెలుగుదేశం పార్టీ నిర్మించిన తర్వాతనే. ఆనాడు గొర్రెలు కాసుకునే వాళ్లకు, కళ్ళు అమ్ముకునే వాళ్లకు, చేపలు పట్టే వాళ్లకు, కుల వృత్తుల్లో ఉన్న వాళ్ళకి రాజకీయంలోకి తీసుకొచ్చి రాజకీయం ఎలా ఉండాలి, రాజకీయంలో మీరు ఎలా డెవలప్ అవ్వాలి, మీ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండాలనేటువంటి తెలిసినటువంటి చెప్పినటువంటి ఘన నాయకుడు, ఘనకీర్తి గలవారు స్వర్గీయ ఎన్టీఆర్ గారు. వారు పార్టీ నిర్మించినాకనే ఈనాడు ఎందరో మహానుభావులు ఎన్నెన్నో పార్టీలు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఇవాళ వారి కింద చేసినటువంటి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారంటే అన్న ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి ఘనత. కాబట్టి ఈ తెలుగుదేశం ఉన్నంత వరకు, ఈ తెలుగు రాష్ట్రం ఉన్నంత వరకు, ఈ తెలుగు దేశం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ నిశలు ఎప్పుడు సంతోషంగా ఉంటుందని తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఆంధ్రలో కాకుండా, దేశంలో కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో మన పార్టీ నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు కంకెల బొత్తులు అయ్యారు ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ అధికారం లేక దాదాపు 18 సంవత్సరాలు దాటింది. అయినా కూడా ఒక్క కార్యకర్త కూడా చెల్లెదనకుండా నిరంతర కార్యక్రమాలకి ఈ తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కేతినేని రాజేష్ గారి సారథ్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. అటువంటి కార్యక్రమాలు మన ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్రంకే కాకుండా దేశాన్ని కూడా గుర్తింపించేటువంటి ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి అన్న ఎన్టీఆర్ గారికి భారత రత్న విషయంలో నిరంతరం 3 నెలలు దాటినా కూడా ఆ కార్యక్రమం ఎంతో శ్రమకు వచ్చి ఆర్థిక పరిస్థితుల్ని అధిగమిస్తూ ఎన్నో కార్యక్రమాలు కేటీఆర్ హరీశ్రావు చేశారు. అదే కాకుండా కరోనా టైంలో మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో కూడా 41 రోజు తెలుగుదేశం పార్టీ కేటీఆర్ హరీష్ గారి నాయకత్వంలో వారి యొక్క ఆలు ఏదైతే ఉందో అది ఇచ్చి 41 రోజు అధికార పార్టీ కూడా పెట్టినటువంటి కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం ప్రజలకు ఎంతో చేస్తుంటే సిపి గారు, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు వచ్చి మీరు బాగా పెడుతున్నారంట అని చెప్పి సిపి గారు వచ్చి లారీ డ్రైవర్కి భోజనం పెట్టండి అని అడిగారు. అంటే మన తెలుగుదేశం తీసుకున్నటువంటి కార్యక్రమం ఆ రోజు ఎన్టీఆర్ గారు తీసుకున్న తర్వాత ఆ తర్వాత పరంపరం చంద్రబాబు నాయుడు గారు తీసుకొని సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమం పుట్టిందే తెలుగుదేశం ఒళ్ళో నుంచి. ఆనాడు ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం కానీ అసలు పింఛన్ అనేది స్టార్ట్ చేసిందే తెలుగుదేశం భారతదేశంలో. ఆ తర్వాత అవే సంక్షేమాలు భారతదేశంలో దేశవ్యాప్తంగా, విదేశ వ్యాప్తంగా ఐటీ ఉద్యోగులు, వ్యవసాయం చేసుకున్నటువంటి పిల్లలకి ఇవాళ రాష్ట్ర దేశంలో ఒక ఘనకీర్తిగా వాళ్ళు ఎదుగుతున్నారంటే ఆనాడు ముందు చూపుతో మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేశాడో అదే ఘనకీర్తి. కాబట్టి మొన్న చంద్రబాబు నాయుడు గారిని ఆయన దానికి కారణానికి ఇబ్బందులు పెట్టి ఆయన 74 సంవత్సరాల వయసులో ఆయన ఇబ్బంది పెట్టినా కూడా ఎక్కడ అదనకుండా జరగకుండా ఆ కార్యక్రమంలో నిలబడారంటే నిజంగా అటువంటి లీడర్ ఉన్నందుకు జోహార్ జోహార్, సెల్యూట్, రెడ్ సెల్యూట్ చంద్రబాబు నాయుడు గారికి. ఇదే నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. నటరత్న
డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 101 జయంతి సందర్భంగా కేతినేని హరీష్ గారి సారథ్యంలో ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా సారథులు, మన ముఖ్య అతిథి డాక్టర్ వాసిరెడ్డి రామనాథన్ గారికి, అలాగే కేతినేని హరిశ్చంద్ర గారికి, విజయలక్ష్మి గారు, ఇంకా పెద్దలు మేగడ రామారావు గారు, కాటోనే రమేష్ గారు అందరూ వెళ్ళిపోయారు. వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఎన్టీఆర్ గారు కిరాణా షాప్ నడిపారు, పాల్గొశారు, చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. ఎక్కడో నిమ్మకూరు అనేటటువంటి చిన్న గ్రామంలో ఉంది. ఈ సోదో కాకుండా వారు పడ్డటువంటి అత్యంత కష్టాలు మీరు ఏ సినిమా అన్నా తీసుకోండి. సినిమాల్లోకి వెళ్తే ఒక విచిత్రం చూడండి. ఆయన ఫస్ట్ ఏదో సినిమా ఒప్పుకున్నారు, కానీ ఆ షూటింగ్ స్టార్ట్ కాకపోతే మన దేశం అని ఒక సినిమా ఆయన ఫస్ట్ చేసిన సినిమా మన దేశం. అదే తర్వాత తెలుగుదేశం అయింది. ఆయన సైకిల్ దొక్కారు చాలా సినిమాలలో. అదే మన పార్టీ గుర్తయింది. అలా నందమూరి తారక రామారావు గారు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి తెలుగుదేశం అనేటటువంటి పార్టీ పెట్టినందుకు మనందరికీ కూడా ఈరోజు కాలు రెగరేసుకొని నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అని చెప్పుకుంటే ఆ గర్వం, ఆ తెగువ, ఆ క్రమశిక్షణ, ఆ బాధ్యత ఏ ఒక్క పార్టీకి, గతంలో కమ్యూనిస్టు పార్టీకి కార్యకర్తలు మళ్ళాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కమర్షియల్ పార్టీ అయిపోయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే ఇవాళ క్రమశిక్షణతో మెలుగుతున్నారు. అత్యంత అద్భుతమైనటువంటి ఈ దేశంలో ఏదైనా ఒక అద్భుతమైన పార్టీ ఉంది అని అంటే క్రమశిక్షణ గల పార్టీ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి మనకిచ్చినటువంటి ఏకైక పార్టీ. ఆ పార్టీలో కొనసాగేటటువంటి మనం నిజంగా చెప్తున్నా గర్వంగా ఉంది. ఈ పార్టీలో నేను ఇప్పటికీ నా చిన్న వయసు నుంచి కొనసాగుతూ ఉన్నా. మీకు ఒక అదృష్టం చెప్తా. ఇక్కడ మన జిల్లా ఎంత పుణ్యం చేసుకుందంటే కేతినేని హరిశ్చంద్ర, తల్లాడ మండలం, అంజనాపురం గ్రామం. వీళ్ళ నాన్నగారు కేతినేని బాబు గారు కేతినేని సినీ పిక్చర్స్ అని ఒక సంస్థ స్థాపించి అన్న నందమూరి తారక రామారావు గారితో రామారావు 8 సినిమాలు తీసినటువంటి వాళ్ళ పుత్రులు. ఈయన ఎక్కడైనా ఒకటే చెప్పుకుంటాడు, నేను ఎన్టీఆర్ భక్తుడిని, తెలుగుదేశం పార్టీ అనుభవ శిష్యుడి అని. చూడండి, ఈ తెలుగుదేశం పార్టీని నేను నిజంగా చెప్తున్నా, పొగడట్లా, చెక్క భజన చేయను, చప్పట్టు కొట్టను. కేతినేని హరిశ్చంద్ర గారు ఉండబట్టే ఇవాళ ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ అప్రదేశంగా నడుస్తా ఉంది. ఇది నిజం. పార్టీ ఆఫీస్కు రాకుండా బయట కార్యక్రమాలు పెట్టుకుంటూ, పార్టీ ఆఫీస్ అంటే పార్టీ పుల్లబోరుస్తూ, కించపరుస్తూ, పార్టీ కార్యకర్తల మనోభావాన్ని దెబ్బకొట్టుకుంటూ నాటకాలు చేసేటటువంటి ఏ నాయకుడు, కార్యకర్తనైనా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్త ధీటుగా ఎదుర్కోవాలి. ఈ పార్టీని నిలబెట్టాలి. మన ప్రాణం ఉన్నంతసేపు ఈ పార్టీని కాపాడుకోవాలి. ఇది తెలుగుదేశం పార్టీ భారతదేశంలో అత్యంత అద్భుతమైనటువంటి పార్టీ. కాపాడుకుందామని చెప్తా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు 2024 94లో ఎలా అయితే పార్టీ అద్భుతంగా అధికారంలోకి వచ్చిందో, ఈ 24 జూన్ 4వ తారీఖున ఫ్యాన్ రెక్కల్ని ట్రాక్టర్కి, ఫ్యాన్లకి, బళ్ళకి కట్టుకొని ఎట్టయితే ఖమ్మంలో ఊరికించాలనుకుంటున్నామో, 24వ తారీఖు సైకిల్ని ప్రబండితో ఇదే ఖమ్మం టౌన్లో, పట్టణాలు, జిల్లాల్లో ఎక్కడ పడితే అక్కడ అద్భుతంగా ఊరేగిస్తూ అద్భుతమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంకా పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమ నిర్వాహకులు
జిల్లా పార్టీ సెక్రటరీ కేతినేని హరీష్ గారు, అలాగే వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, నగర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్య కార్యకర్తలు, నాయకులు, రాష్ట్ర నాయకులు, మండల నాయకులు అందరికీ కూడా ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకున్నట్లయితే మరి మన ఖమ్మం జిల్లాలోనే మాకు సమాచారం వచ్చింది, అన్ని మండలాల్లో అన్ని నియోజకవర్గాల్లో మరి అన్నగారి శతజయంతి ఉత్సవాల్ని మరి ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు మన కార్యకర్తలు. మేము ఇప్పుడే పాలేరులో మరి 4 మండలాల్లో మేము ఈ కార్యక్రమం చేసుకొని వచ్చేవరకు కొంత ఆలస్యం జరిగింది. మరి మా పాలేరులో కూడా ప్రతి గ్రామాన ప్రతి మండలంలో అన్ని మండలాల్లో మరి ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. మరి ఉమ్మడి జిల్లాలోనే మరి ఖమ్మం పార్లమెంటే కాక భద్రాచలం, కొత్తగూడెం ఆ ప్రాంతం నుంచి కూడా మరి ఏదైతే వెనకట కలిసి ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరి భారీగా పెద్ద ఎత్తున మరి అన్నగారికి వారికి జయంతి ఉత్సవాలు చేసుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించడం మరి మనందరికీ మరి ఎంతో ఒక విధంగా ఆనందదాయకం, ఒక విధంగా వారి లేని బాధ కూడా మన మధ్యలో ఉంది. మరి మనం ఈ రాజకీయాలు చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో మరి ఆంధ్రప్రదేశ్లో మరి 4వ తారీఖున మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో మరి మన తెలుగుదేశం జెండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి జగన్ అవినీతి తూకాటి వేలతో తగలవేసి జైలుకు పంపించే రోజు 4వ తారీఖు నుంచే జరుగుతూ ఉంది. మరి ఎక్కడో లండన్ పారిపోయినటువంటి జగన్ కోసం ఇప్పుడే సిబిఐ వేట మొదలుపెట్టింది. మరి ఆయన ఇండియా రాగానే ముందుగా ఈ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఆయన శాశ్వతంగా జైలుకు పంపి ఈ 2 తెలుగు రాష్ట్రాలకి విముక్తి కలిగించే విధంగా మరి తెలుగుదేశం పార్టీ మరి చర్యలు చేపడతా ఉంది. ఇప్పుడే ఇక్కడ మరి 54 రోజులు జైలుకు పోవడానికి కారణమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్, కేటీఆర్ కూడా మరి గద్దె దించి తెలుగుదేశం సత్తా ఏందనేది మరి తెలుగుదేశం వల్లనే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనేది కూడా మరి మనందరం గమనించాల్సిన అవసరం ఉంది. మనం ఏంటంటే మన నాయకత్వం ఏంటంటే మొన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కేసీఆర్ని దింపడం కోసం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని గద్దె ఎక్కించడం. మరి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ మన నాయకుడి మరి ఆదేశం మేరకు మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో మన పొత్తులో ఉన్నాం కాబట్టి అక్కడ కేంద్ర ప్రభుత్వంలో కూడా మన ఎంపీలు చేరే అవకాశం ఉంది కాబట్టి మరి వారికి దెబ్బ తగలకుండా వారి ఆదేశానుసారం ఇక్కడ బీజేపీకి సపోర్ట్ చేసి మన నాయకత్వం కార్యకర్తలకి మేము ఒకటే పాదాభివందనం చేస్తా ఉన్నాం. ఇక్కడ నాయకత్వం ఎటు చెప్తే అటు ఏ పార్టీకి మన పార్టీ ప్రయోజనం కూడా చూసుకోవాలి కాబట్టి మన పార్టీ కార్యకర్తలు కాపాడుకోవాలి కాబట్టి మన నాయకత్వం పెద్దలు డాక్టర్ గారు చెప్పినట్టు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు చెప్పినట్టుగా ఎక్కడో కొంత చెదురుమదురు కొంత ఇబ్బందులు జరిగినాయి కానీ అక్కడ లోకల్లో స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి కొంత చెదురుమదురు సంఘటన జరిగి కొంత పక్క పార్టీల వైపు చూసిన మాట వాస్తవం. కానీ మేజర్ గా మొదట అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మరి ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి మరి మనం చేసి అక్కడ ఎన్డీఏలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. అక్కడ కేంద్రంలో మందే, ఆంధ్రప్రదేశ్ లో మందే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో మనకు కొంత భాగస్వామ్యం ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి వాళ్ళ అధికారాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం మనకు ఉంది కాబట్టి కార్యకర్తలు మనకి మంచి రోజులు వస్తున్నాయి. మనకి ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. పై నాయకత్వంతో అందరితోని మేము సయోధ్య కుదుర్చుకొని అన్ని మాట్లాడుకొని మరి కార్యకర్తలకు అండదండగా ఉంటామని ఈ రోజు ఈ కార్యక్రమం చేసినటువంటి కేతినేని హరీష్ గారికి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే జిల్లా నలుమూలలు చేస్తున్నటువంటి నాయకత్వానికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ పెద్దలు డాక్టర్ వాసిరెడ్డి రామనాథన్ గారు కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ఈరోజు
రాజేశ్వరి గారు కానీ, కృష్ణప్రసాద్ గారు కానీ, ఇంకా ఉన్నటువంటి అశ్వని గారు, మరి ఉన్నటువంటి కృష్ణారావు గారు, ఎంతో మంది నగరం నుంచి వచ్చినటువంటి మరి పెద్దలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటూ రాజేశ్వరి. మనిషి జన్మించడం గొప్ప కాదు, ఆ జన్మించడంలో 10 మందికి ఉపయోగపడే పుట్టుక మన ఎన్టీఆర్ గారికి. ఎందుకంటే 100 సంవత్సరాలు దాటిని ఇంకా మనం జరుపుకుంటున్నామంటే ఆయన పద్ధతులు, ఆయన పంచువాలిటీ అన్ని ప్రతి కార్యకర్తలు నేర్చుకోవాల్సిందే. మన పార్టీకి మనం అందరం అన్నదండలుగా ఉండి మన ఇంప్రూవ్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనిషి జయంతి అంటే జన్మం అనేది పుట్టుక 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలని పరిపూర్ణమైన వ్యక్తి మన ఎన్టీఆర్ గారు.